హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి, ఇది దోశలోకి, పూరీల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. సీజనల్గా ఈ పచ్చడి చేసుకోవచ్చు మనము. దీనికి ఫస్ట్ మనము మామిడికాయలు తురిమి తీసుకోవాలి. మామిడికాయలని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసి తడి లేకుండా చూసుకోవాలండి. తర్వాత క్యారెట్స్ కూడా అంతే. క్యారెట్స్ కూడా శుభ్రంగా పొట్టు తీసి గీరి అవి కడిగి తడి లేకుండా ఉండాలండి. మెయిన్గా ఇలా క్యారెట్లు, మామిడికాయ తురుము తీసుకోవాలి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి 2 మామిడికాయలకి ఒక 3 క్యారెట్లు తీసుకుంటే సరిపోతుందండి. లేదా 2 పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే 2 క్యారెట్లైనా వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపోయిన ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా టేస్ట్కి సరిపోయిన కారం వేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి. అదొకటి, మనం క్యారెట్లు వేసాం కాబట్టి స్వీట్నెస్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత మెంతిపిండి కూడా వేసుకోవాలి. మెంతిపిండి వేసుకొని తర్వాత ఎల్లిపాయలు కూడా ఇలా పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మామిడికాయలు సీజన్ కాబట్టి ఎక్కువగా దొరుకుతాయండి. మనం మామిడికాయలు ఇలా తురిమి పెట్టుకోవచ్చు కూడా. ఇలా మొత్తం బాగా కలుపుకొని దీన్ని తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అంటే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో కొన్ని దంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇది వేగాక ఇప్పుడు ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా ఎక్కువేం ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ.